నిఖిల్ తల్లి అయితే కావ్యపై ఫైర్ అవుతూ వచ్చేసింది. అయితే నా కొడుకు హౌస్ నుండి వచ్చాక మొదటిసారిగా నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తూ నన్ను క్షమించమంటూ నాతో మాట్లాడమంటూ అని అడిగితే, నీకు నా కొడుకు చిన్నతనంగా కనిపిస్తూ ఉన్నాడా? అసలు నా కొడుకుకి నచ్చిన అమ్మాయిని తీసుకువచ్చి నేను పెళ్లి చేయగలను. కానీ నా కొడుకు నిన్నే కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నిన్నే రమ్మని చెప్తూ ఉన్నాను. కానీ నువ్వు రాదు కాదు అంటే నేనేం చెయ్యలేను. నీకన్నా అందమైన అమ్మాయిని తీసుకువచ్చి నా కొడుక్కి పెళ్లి చేయగలను. కానీ నా కొడుకు కావాలనుకున్న అమ్మాయిని ఇవ్వలేను కదా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నా కొడుకు నీ ప్రేమను కావాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు అందిస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ప్రేమను నా కొడుక్కి ఇవ్వు అంటూ నిఖిల్ తల్లి అయితే ఎమోషనల్ అవుతూ వీడియోని షేర్ చేయడం జరిగింది. అయితే నిఖిల్ తల్లి మాత్రం మంచి మాటలే చెప్తూ ఉంది. తన కొడుకుకి ప్రేమను అందించమంటుంది. ఎప్పుడూ ఉండేటట్టు ఉండమంటుంది. కానీ ఇద్దరు కూడా అలా కలిసిపోవాలని చూస్తూ ఉన్నాను. కానీ మీ ఇద్దరు కలిసేలాగా ఏమీ కనిపించడం లేదు. నా కొడుకు నీకు దగ్గరవ్వాలని చూస్తూ ఉన్నారు. కానీ నా కొడుకుని నువ్వు మరింత దూరం పెడుతున్నావు అంటూ చెప్పుకొచ్చేసింది కావ్య.